అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? దేవుడే మీ అందరికీ కావాల్సిన క్షేమాన్ని అనుగ్రహించునుగాక. దేవుడు మీ ఇంటికి శుభము కలిగించునుగాక. శాంతి సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తగిన క్షేమాన్ని ఇచ్చునుగాక. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం దగ్గరికి వస్తాం. మరి ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నారా? వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని వాక్యాన్ని అనుభవిస్తూ ఉన్నారా? అనుసరిస్తూ ఉన్నారా? అయితే తద్వారా మీ జీవితాల్లో ఎంతో క్షేమాన్ని మీరు పొందుతారని నేను నమ్ముతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడిచ్చే శాంతి చాలా ఆశీర్వాదకరమైనది. దేవుడిచ్చే శాంతి అంటే సమాధానం, నెమ్మది గల స్థితి. పరిస్థితులు చుట్టూ ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చే సమాధానం చాలా బాగుంటుందన్నమాట. ఎదుటి వ్యక్తి మనల్ని తిట్టడానికి వచ్చాడు, ఎదుటి వ్యక్తి మనల్ని దూషించడానికి వచ్చాడు, బాధపడడానికి వచ్చాడు, ఎదుటున్న పరిస్థితులు మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ కన్నీళ్ళలోనికి తీసుకెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడిచ్చే సమాధానము, శాంతి ఎలా ఉంటుందంటే నిమ్మలముగా, నెమ్మదిగా ఉంటుంది. మరి ఓడలో శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. మరి తుఫాను గాలి ఆ ఓడ మీద కొట్టగా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని శిష్యులు కేక వేశారు. ప్రియమైన వారలారా, అంటే చుట్టూ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దేవుని శాంతి సమాధానము మనకి ప్రశాంతతను ఇస్తుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చే శాంతి సమాధానం పరిస్థితులను అధిగమించి, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము తృప్తికరంగా, ఆనందకరంగా, చాలాసార్లు ప్రతిరోజు కూడా మన జీవితంలో సమాధానానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాడుతూ ఉంటాయి, గలిబిలి జరుగుతూ ఉంటుంది. మనలో సమాధానాన్ని లేనికుండా ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడో అప్పుడు అన్ని విధాలుగా అతను నలిగిపోతాడు, అన్ని విధాలుగా పాడైపోతాడు. ఎన్నో పోరాటాలు. శరీరమేమో స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటుంది, ఆత్మేమో దేవుడిచ్చేటువంటి వాటిని కోరుకుంటూ ఉంటుంది. దేవుడిచ్చే శాంతి సమాధానం మనకు తృప్తిని ఇస్తాయి, మనకు ఆనందాన్ని ఇస్తాయి, మనకు క్షేమాన్ని ఇస్తాయి. ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఎదుటున్న పరిస్థితులను అధిగమించి, ఇప్పుడు చూడండి, పేతురు గారిని చెరసాలలో వేశారు. మరి తనకు ఒక నెమ్మది ఉంది. దేవుడు చెప్పాడు, ఏదో ఈయన రాజుగారు ఏదో మాట్లాడుతున్నారు కానీ నిన్ను చంపేస్తాను అని మాట్లాడుతున్నారు కానీ నేను తలక్రిందులుగా చనిపోవాలి కదా. ముందుగానే దేవుడు చెప్పాడు కదా. ఇక తనకు ఒక ఏదో తెలియని నెమ్మది.
అంటే క్రైస్తవుడికి నెమ్మది ఎక్కడంటే దేవుని దగ్గర దొరుకుద్ది అనమాట. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త కదా, అధిపతి కదా. యెషయా 9వ అధ్యాయంలో ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడని కొరింథీ పత్రికలో చూస్తాం కదా. కనుక నా శాంతినే మీకు ఇస్తున్నాను, నా శాంతినే మీకు వెళ్ళుచున్నాను. కాబట్టి దేవుడిచ్చే శాంతి మనిషికి నెమ్మదిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చే సమాధానం గలిబిలి గందరగోళం కాదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ఒకవేళ నీ ఎదుట ఒక గొప్ప ప్రళయం లాంటిది వచ్చినప్పటికీ కూడా దేవుడు దాన్ని తొలగించేస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. నీ హృదయంలో కలవరం ఉండదు, కలవరాన్నంతా దేవుడు తొలగిస్తాడు. నువ్వు కలవరపడడానికి సిద్ధపడుతున్న దేవుని శాంతి నీకు ఆ కలవరానంతా తొలగిస్తుంది. అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, అమ్మాయి లావుగా ఉంది, అమ్మాయి నల్లగా ఉంది, అమ్మాయి వాళ్ళకి ఆస్తి లేదు, అబ్బాయి వాళ్ళకు ఉద్యోగం లేదు. ఈ కలవరం అంతా ఏముండదు. ఈ కలవరం అంతా ఏమి లూకాసు వార్త 19వ అధ్యాయంలో నేను ఒక మాట చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి దేవుని సమాధానం పొందుకున్నాడు అంటే ఎలా ఉంటాడంటే, ఎంత నెమ్మదిగా ఉంటాడంటే, ఒక వ్యక్తి దేవుని సమాధానాన్ని పొందుకున్న వ్యక్తి తన జీవితంలోని పాపాన్ని, పాపపు ఆలోచనలను, పాపపు తత్వాన్ని అంతా వదిలిపెడతాడు. అప్పుడు వాని జీవితం హృదయం కఠినంగా ఉండదుగా, హృదయం మృదువుగా మారిపోద్ది. నూతన హృదయాన్ని ప్రవహిస్తాడు. 19వ అధ్యాయము 6వ వచనం, 19:6. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకునేను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని ఎంత బస చేయి వెళ్ళానని చాలామంది సనుక్కొని జక్కై నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చున్నాను. నేను ఎవని వద్ద నేను అన్యాయముగా దేనిని తీసుకుని ఎడలా అతనికి 4 గంతలు మళ్ళా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ. కాబట్టి పాపిగా ఉన్న వ్యక్తి పరిశుద్ధత వైపులో అడుగులేయడం ఏమంటారు? శాంతిని కోరుకుంటున్నాడు, నెమ్మదిని కోరుకుంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఆ పాపాన్ని తొలగించగల శక్తి దేవునికి మాత్రమే ఉంది. నెమ్మదిని ఇవ్వగల శక్తి దేవునికి మాత్రమే ఉంది. పాపంలో నశించిపోతాం, పాపంలో కలవరం ఉంటుంది, పాపంలో నెమ్మది ఉండదు. నా ప్రియమైన వారలారా, ఈరోజు నెమ్మది లేని స్థితి, భౌతికమైన వాటిని చూసి ముందుకెళ్ళి ఎంతో కలవరాన్ని తెచ్చుకున్న వారు భూమి మీద చాలామంది ఉన్నారు. దేవుడిచ్చే శాంతి, సమాధానం ఎలా ఉంటుందంటే మనకు ప్రశాంతతనిస్తుంది. చుట్టూ ఎలా ఉన్నా ఉండి మనకు సంబంధం లేదు. అందుకే రోమపత్రిక 12లో శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని బైబిలే చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో సమాధానాన్ని వెతికి దాన్ని వెంటడమని చెప్తుంది బైబిల్. అంటే ఎందుకని? మన జీవితాలను సమాధానం మీద కట్టుకోవాలి. యేసుప్రభువు వారు సమాధానం గల దానివై వెళ్ళు అని ప్రతి వ్యక్తితో చెప్తూ వచ్చారు. అంటే వ్యాధుల చేత, రకరకాల సమస్యల చేత సమాధానాన్ని కోల్పోయి, ఎందుకురా ఈ భూమి మీద బ్రతికింది, ఆ దేవుడు ఎవరో నన్ను బ్రతికించింది, నేను చచ్చిపోతే బాగుండు కదా అన్న వ్యక్తుల జీవితాల్లో దేవుడిచ్చే సమాధానం నెమ్మదినిచ్చిందండి. రోగాలతో సమాధానాన్ని కోల్పోతున్నాం, ఆర్థిక పరిస్థితుల్లో సమాధానాన్ని కోల్పోతున్నాం, మనం విచ్చలవిడి ఖర్చుల వల్ల సమాధానాన్ని కోల్పోతున్నాం, భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోవడం, కుటుంబాల్లో పిల్లల మధ్య ఐక్యత లేకపోవడం, ఇవన్నీ సమాధానాన్ని గందరగోళం చేస్తున్నాయి. ప్రియమైన వారలారా, ఒక ఆయన పెద్ద ఆయన అంకులు, నిజంగా ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా, ఒక తమ్ముడు చెప్తే విన్నాను, ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా తన భార్య చేత ప్రార్థన చేసుకొని వెళ్తాడట. నిజంగా చాలా మంచి అలవాటు కదా.
ఆ భార్యాభర్తల మధ్య ఐక్యత చూడండి ఎంత. ఆ, నేను గొప్ప నువ్వు తక్కువ అని ఏం లేదు. కలిసి నిజంగా ఆ మాట చెప్పినప్పుడు తన భార్యను ఎంత గౌరవిస్తాడో, ఎంత ప్రేమిస్తాడో, ఎంత అన్యోన్యంగా సమాధానంగా ఉంటారో. ఈరోజు మందిరానికి వెళ్తాం, ఆరాధన చేస్తాం, ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరంటే ఒకరికి కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుడిచ్చే సమాధానము, శాంతి మన హృదయములో ఉన్న కలవరాన్ని తొలగిస్తుంది. అంటే శిష్యులు కూడా నిజంగా చెప్తున్నా చాలా కలవరంలో ఉన్నట్టుగా, అంటే యేసు ప్రభు వారు భూమి మీద నుంచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంది అన్నట్టుగా కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, సమాధానాన్ని, శాంతిని ఇస్తాను. పరిస్థితులు మీ వైపు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను మీతో ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీకుడి, నేనున్నాను మీకు. అంటే ఎప్పుడైతే దేవుడు ఉన్నాడన్న ధైర్యం మన జీవితాల్లో కలుగుతుందో, దేవుడిచ్చేటువంటి శాంతి మనకెంతో ప్రశస్తంగా ఉంటుంది. మన హృదయంలో అంటే చాలామంది కొంత నెమ్మదిగా ఉంటారు. చాలా కుటుంబాల్లో గమనించాల్సింది ఏంటంటే, ఈ కుటుంబం సమాధానంతో ఉందా లేదా, నెమ్మదిగా ఉందా లేదా, ఇంకేమన్నా కలవరాలు, గందరగోళాలు. చాలా కుటుంబాల్లో అవే కలవరాలు, గందరగోళాలు, సమాధానకరమైన విధానంలో ముందుకెళ్ళరు. కొంతమంది పరిస్థితులు ఎలా ఉన్నా సమాధానంగా ఉంటారు. కారణం దేవుడిచ్చే శాంతి మీద ఆధారపడి, దేవుడిచ్చే సమాధానం మీద ఆధారపడి ముందుకెళ్తుంటారు. దేవుడిచ్చే వాటి మీద, దేవుడిచ్చే వస్తువులు దేవుడు ఇవ్వాలి, దేవుడు సమాధానం ఇవ్వాలి. నువ్వు ఒక వస్తువు కొనాలంటే దేవుడు సమాధానం ఇవ్వాలి. నువ్వు మార్కెట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా విలువైన వాటిని నువ్వు తీసుకురావాలనుకున్నావు, ప్రభు నీకు సమాధానం ఇవ్వాలి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని ద్వారా నీకు, నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి, నీ కుటుంబానికి అదెంతో ఆశీర్వాదకరంగా మారిపోద్ది. వాడు ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చే శాంతి మానవుని పాపం నుండి దూరం చేసి పరిశుద్ధత వైపు అడుగులేసడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోజు అపోస్తలులు ఈ సమాధానం కొరకు వెంటాడకపోతే అంటే మిక్కిలి నెమ్మదిగా ఎంత జాగ్రత్తగా ఉన్నారు. వారి మీదకి ఎన్ని సమస్యలు వస్తున్నా అపోస్తల కార్యంలో చూడండి, వారు ఎంత నెమ్మదిగా దేవుని కొరకు పనిచేశారో, ఎంత శాంతియుతంగా, ఎంత దీర్ఘశాంతముతో, ఎంత సాత్వికముతో దేవుని కొరకు పనిచేశారండి. ఇతరులు దూషిస్తున్నా, ఇతరులు నిందిస్తున్నా, ఇతరులు బాధ పెడుతున్నా ఎంత చక్కగా దేవుని పనిచేశారో. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే శాంతి మన జీవితాలకు చాలా నెమ్మది, మన జీవితాలకు చాలా ఆనందం, మన జీవితాలకు చాలా క్షేమం. జక్కయ్య జీవితానికి ఎంత ఆనందం, ఎంత క్షేమం, ఎంత భద్రత. పాపాన్ని తొలగించుకున్నాడు, పాపపు సొమ్మును తొలగించుకున్నాడు, పాపపు ఆలోచన తొలగించుకున్నాడు, పాపపు చీకట్ల కోరలు అన్నీ విరగొట్టబడ్డాయి. ఇప్పుడు తన జీవితం అంతా దేవుడే. శాంతిలోనికి వచ్చాడు, నెమ్మదిలోనికి వచ్చాడు, ఆనందంలోనికి వచ్చాడు. రండి, మన జీవితాలను కూడా తన శాంతినిచ్చి, తన సమాధానముతో మన కుటుంబాలను దేవుడు ఐక్యపరచునుగాక. ఈరోజు శాంతి లేకనే ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, శాంతి లేకనే గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. శాంతి సమాధానం లేకనే, సమాధానపరచువారు లేకనే క్రైస్తవులమైన మనం శాంతికి చిహ్నాలుగా ఉండడానికి ప్రభువుని ఆధారం చేసుకొని అలాంటి శాంతిని భూమి మీద నింపడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తున్నాం. నీ శాంతి ఎంతో ఉన్నతమైనది నాయన. మా జీవితాల్లో ఉన్న చీకటి కోణాలు తొలగించి మిక్కిలి నెమ్మదైన స్థితిని, ప్రశాంతతను మాకు దయచేసి దేవుడు స్తోత్ర. మా ప్రియులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి సమాధానాన్ని కోల్పోయి జీవితాన్ని కూడా ఇక వదిలేద్దాం అనుకున్న పరిస్థితుల నుండి కూడా మా ప్రియులకు తగిన శాంతిని, నెమ్మదిని దయచేయండి.
మా భరోసా మీరే, మా శాంతి ఆనందం మీరే కనుక మా ప్రియులు కట్టి ఆనందాన్ని సంతోషాన్ని మీరు దయచేయండి. మా ప్రియుల జీవితాలు మీరు కట్టమని ప్రార్థన చేస్తూ, అన్నయ్య మా కొరకు ప్రార్థించమని కోరిన అందరి కొరకు ప్రార్థన చేస్తూ, అందరిని కూడా శాంతి సమాధానం వైపు అడుగులు వేయటకు, ఆ శాంతిని కలిగి ఉండి ముందుకెళ్ళడానికి, దాని కొరకు వెతికి వెంటాడడానికి కూడా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.